హాల్మార్క్ వేస్తాం, వెండికైనా వేస్తాం, ఇత్తడి రాగి చివరికి ప్లాస్టిక్ అయినా వేసేస్తాం. రండి బాబు రెండని కేకలేస్తున్నాడు చిలకలూరిపేటలో ఓ వ్యాపారి. సొట్టుపోయిన బిందెలకు మాట్లేస్తామన్నంత తేలిగ్గా మీ దగ్గర ఉన్న బంగారం ఎలాంటిదైనా సరే దాన్ని స్వచ్ఛమైనదని నమ్మించే హాల్మార్క్ గుర్తు ముద్రిస్తా అంటున్నాడు. అది కూడా పెద్ద ఖర్చేం కాదు, జస్ట్ 100 రూపాయలే. కేవలం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతి ఉన్న వాళ్లు మాత్రమే వేయాల్సిన హాల్మార్క్ ను చిలకలూరిపేటలో ఓ సాధారణ వ్యక్తి ఎలా వేయగలుగుతున్నాడు? ఇందులో ఉన్న కిరికిరేంటి? దేశంలోనే మొట్టమొదటిసారి బయటకొచ్చిన హాల్మార్క్ మోసమిదే. పోలీసుల సహకారంతో ఎన్టీవీ వెలుగులోకి తెచ్చింది. క్వశ్చన్ చేశాడు సార్. నర్సరావుపేట కూడా స్టార్ట్ చేస్తున్నారు. ప్లస్ హాల్మార్క్ ఇస్తే 100 రూపాయలు తీసుకుంటారు. షాపులో మనం కొంటున్న బంగారం స్వచ్ఛమైనదో కాదో నిర్ధారించుకునేందుకు దాని మీద హాల్మార్క్ చూస్తే తెలిసిపోతుంది. భారత నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ కూడా ఇదే చెబుతోంది. మీరు కొనే ఆభరణాల మీద హాల్మార్క్ ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ హాల్మార్క్ ను ఎవరు పడితే వాళ్లు వేయటానికి లేదు, లైసెన్స్ ఉన్న ఏజెన్సీలు మాత్రమే ముద్రించాలి. అందుకే దానికంత ప్రాముఖ్యత ఉంది. కానీ ఇప్పుడు ఈ హాల్మార్కే పక్కదారి పట్టింది. ఏకంగా డూప్లికేట్ మార్కింగ్ మొదలైంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రాగి వస్తువులకు కూడా 916 KDM అని ముద్రిస్తున్నాడు ఓ కేటుగాడు. అదేంటయ్యా అంటే, ఏం రాగి ఇత్తడి వస్తువులకు హాల్మార్క్ వేయకూడదని రూలుందా? ఉన్నట్టు నాకు తెలియదే అంటూ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు. పైనుంచి రేస్ పడుతుంది. సార్ 2 months నుంచి సార్. 2 months అంటే గత 1 year నుంచి ఇక్కడ ఇదే వ్యాపారం జరుగుతుంది. లేదు సార్. ఎక్కడ తెచ్చారు ఈ మిషన్? సార్ ఆన్లైన్ లో బుక్ చేశారా? ఎంత అండి సుమారు? 6 lakhs. మరి అంత నాణ్యత ప్రమాణాలు లేకుండా మీరు చూస్తున్నాం సార్, చూసే వేస్తున్నాం సార్. మీకు ఎవరు ఇచ్చారు రైట్? అసలు ఎవరు తీసుకోలేదు సార్. పట్టుపట్టు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి పని మీద చిలకలూరిపేట వెళ్లాడు. తెచ్చిన డబ్బు అయిపోవడంతో వేలికి ఉన్న ఉంగరం అమ్మేందుకు దగ్గరలోని బంగారం షాపుకు వెళ్లాడు. అయితే దానికి ప్యూరిటీ టెస్ట్ చేయించుకుని రమ్మని చెప్పాడు దుకాణదారుడు. ఆ క్రమంలోనే వెతుక్కుంటూ వెళ్లిన వ్యక్తికి ఈ హాల్మార్క్ కేటుగాడు తగిలాడు. టెస్టులు గిస్టులు ఏం అవసరం లేదు, ఓ 100 కొట్టు హాల్మార్క్ వేసిస్తా, అదుంటే నీ బంగారానికి ఎక్కడైనా గ్యారంటీ అని చెప్పాడు. ఆ ప్రకారమే ఉంగరం మీద మార్క్ వేయించుకుని వెళ్లాడు ఆ వ్యక్తి. అంత తక్కువ టైంలో అందున చిలకలూరుపేటలో ఉంగరం మీదకి హాల్మార్క్ రావడంతో షాక్ అయ్యాడు ఆ బంగారం వ్యాపారి. మ్యాటర్ని ఎన్టీవీ దృష్టికి తీసుకొచ్చాడు. పోలీసుల్ని కూడా వెంట పెట్టుకుని కేటుగాడి ఆట కట్టించడానికి వెళ్లిన ఎన్టీవీ బృందానికి కూడా క్షణాల్లో హాల్మార్క్ వేసిచ్చాడు. దీనికి మొత్తం సైంటిస్టులు వచ్చి 3 times వెరిఫికేషన్, ప్రెమిసెస్ ఇవన్నీ చూసుకొని వెరిఫికేషన్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ ఇది అనాథరైజ్డ్ గా వేస్తే కల్తీ ఉన్నా కూడా వీళ్ళు వేసాం అనుకోండి సార్, హాల్ మార్క్ ని ప్రజలంతా నమ్ముతారు సార్. ఈ హాల్ మార్కే మోసం జరుగుతుంటే బంగారం నాణ్యత ఉందో లేదో మనకు తెలుసు సార్. ఇది కంపల్సరీగా నాకు తెలిసి గుంటూరులో ఉన్నాయి సార్, విజయవాడలో ఒక 5-6 ఉన్నాయి, రాష్ట్రంలో వైజాగ్ లో ఉన్నాయి సార్, ఇంకెక్కడ లేవు సార్. ఇది పక్కా మోసం సార్. ఇదంటే వృక్షవాడు కూడా వ్యవస్థ మంగళసూత్రాలు చేయించుకోవాలంటే బంగారు షాపులు కావాలి, ఈ హాల్ మార్క్ నే నమ్మాలి సార్. వాళ్ళని కూడా మోసం చేస్తూ ఏం చేస్తుంటే బంగారం అంతా మోసం. చైనాలో తయారైన ఓ పరికరం ద్వారా ఈ నకిలీ హాల్మార్క్ ను ముద్రిస్తున్నారు. ఇలాంటివి నర్సరావుపేట, వినుకొండలో కూడా ఉన్నట్టు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులే టార్గెట్ చేసుకుని దందా నడిపిస్తోంది ముఠ. నిరక్షరాస్యులే కాదు, చదువుకున్న వాళ్లు సైతం హాల్మార్క్ ఉంది కదా అని గుడ్డిగా కొనేస్తున్నారు. ఈ ఎపిసోడ్ తో మొత్తం మార్క్ మీదే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇత్తడికి రాగికి హాల్మార్కులు వేసే కేటుగాళ్లు నకిలీ బంగారం తయారు చేయకుండా దానికి ఒరిజినల్ మార్క్ వేయకుండా ఉంటారా అన్నది క్వశ్చన్ మార్క్. ఇళ్లలో ఉన్న హాల్మార్క్ గోల్డ్ ని ఓసారి చెక్ చేసుకోవడం ఎందుకైనా మంచిది అంటున్నారు గుంటూరు జిల్లా వాసులు. ఈ మోసం ఒక్క గుంటూరు జిల్లాకే పరిమితమైందా లేక ఇంకా విస్తరించిందా అన్న కోణంలో ముందుకు పోతున్నారు పోలీసులు. పైనుంచి రేస్ పడుతుంది.
అక్కడ పైన రేస్ పడుతుంది ఆ సింపుల్ ఇక్కడ ప్లస్ హాల్ మార్క్ ఇస్తే అక్కడ వాళ్ళు ఉంటారు ప్లస్ హాల్ మార్క్ ఇస్తే 100 రూపాయలు తీసుకుంటారు. నకిలీ హాల్ మార్క్ ముద్రిస్తున్న ముఠాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఆభరణాలకు నకిలీ హాల్ మార్క్ ముద్రించడం ఎప్పటి నుంచి జరుగుతోంది, ఎలా వెలుగులోకి వచ్చింది? అందుకే అసలు దేశవ్యాప్తంగా అంటే బంగారం అంటే ఒక ఆర్థికంగా మనం పెట్టుబడి పెట్టుకునేందుకు, చిన్న చిన్న పెట్టుబడులు పెట్టేందుకు, అంటే 2000 3000 ఉన్న పేదవాళ్ళు సైతం ఒక తులం బంగారం కొనుక్కొని ఇంట్లో దాచిపెట్టుకుంటారు. అటువంటి బంగారాన్ని చివరికి ఎట్లా చేశారంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సైతం విస్మయపరిచేలా, వాటిని సవాల్ చేసే విధంగా గుంటూరు జిల్లాలో ఈ దందా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిలకలూరిపేట ప్రాంతంలో జితేంద్ర అనే ఒక యువకుడు ఏదైతే బిఏ స్టాండర్డ్ మార్క్స్ ఉండాలో ఆ మెషిన్ ఏదైతే దాదాపు 60 లక్షలు 70 లక్షల రూపాయలు అవుతుంది, దాన్ని సైతం డూప్లికేట్ చేసి ఒక చైనా తయారీతో తయారైనటువంటి ఒక మిషన్ తో ఎటువంటి ప్యూరిఫై టెస్టింగ్ ఉండదు, అటువంటి ప్యూరిఫై టెస్ట్ చేస్తూ, అంటే బంగారం నాణ్యత ప్రమాణాలకు పోలుస్తూ దాని మీదే హాల్ మార్క్ వేస్తాను అని చెప్పని 100 రూపాయలకి హాల్ మార్క్ అమ్మేసే పరిస్థితికి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఉన్న బంగారంపై ఎటువంటి నమ్మకం పెట్టుకోవాలి, పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళ బంగారాన్ని ఎలా నమ్మాలనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న చిలకలూరుపేటలో జరిగిన సంఘటన ఏదైతే విజయవాడ నుంచి వచ్చిన ఒక వ్యక్తి 100 రూపాయలకి హాల్ మార్క్ వేయించుకోవడం, చిలకలూరుపేటలో ఎటువంటి లైసెన్సులు లేకుండా బిఏ స్టాండర్డ్స్ పాటించకుండా హాల్ మార్కులు వేయడం అనేది ఒక సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని అతను ఎన్టీవీ దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే మనం అక్కడికి వెళ్ళటం, అక్కడ ఒక ఇత్తడికి సంబంధించినటువంటి ఉంగరాన్ని సైతం తీసుకెళ్లి దానికి బంగారం కోటింగ్ వేయించిన తర్వాత హాల్ మార్క్ టెస్ట్ కి హాల్ మార్క్ వేయించాలని చెప్పని అతని దగ్గర తీసుకెళ్తే క్షణాల్లో అతను హాల్ మార్క్ వేయడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆ తర్వాత జాయింట్ ఆపరేషన్ తో అతని ఆ వస్తువు మొత్తం అక్కడ ఎక్కడి నుంచి తయారైంది, ఇది మొత్తం ఎంతమందికి వేస్తున్నారనేది కూడా చూపిలాడడం జరిగింది. మొత్తంగా చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండ, అలాగే ప్రకాశం జిల్లా ఇతర కడప, కర్నూలు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారస్తులు ఇక్కడ హాల్ మార్క్ వేయించుకోవడానికి వస్తారు. ఎందుకంటే సాధారణంగా నాణ్యత ప్రమాణాలు. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చిన్న బ్రేక్ తర్వాత.